రీతి చౌదరిని ఎవడో మోసం చేశాడంటండి. నమ్మినోడే మోసం చేశాడని కన్నీళ్ళు పెడుతుంది. అదేంటో మొన్న ఇటీవల పెద్దగా కాలం కూడా కాలేదు, ఎవరినో పెళ్లి చేసుకునింది. వాళ్ళు వేల కోట్లకి బినామీలుగా రీతి చౌదరిని పెట్టుకొని ఆస్తులు పాస్తులు చూపించారు. అది టీవీ5లో ఏబిఎన్లో అన్నిట్లో వచ్చింది. అయితే ఒక వ్యక్తి ఎంతో ప్రేమించాడని కానీ చివరికి తనను మోసం చేసి పోయాడని చెప్పి బాధపడతా ఉంది. ఏందో పెళ్ళి ప్రేమ ఒకటి కాదు రెండు కాదు, అంటే పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, మళ్ళీ ప్రేమించడం, ప్రేమకి అది అంతు లేదన్నమాట. అది చచ్చిపోయినాక ప్రేమించుకోవచ్చు, ఎన్ని పెళ్ళైనా తెంచేసుకోవచ్చు, మూడేసుకోవచ్చు అనమాట. అట్లా ఉంది పరిస్థితి రీతి చౌదరి. ఆ కన్నీళ్ళు చూస్తే ఎవడికి అయ్యో పాపం అనిపించడం లే మరి. అయితే ప్రేమలో ఎదురైన ఈ చేదు అనుభవం కారణంగా తానైతే తీవ్ర నిరాశలోకి పోయిందంట. ఏందో నిరాశ, ఒకరోజు ఒక మొగుడు, ఒక పెళ్లి, ఒక ప్రేమ అయితే నిరాశ ఉంటుంది. పొద్దున్న లేచానికి వీటితోనే జీవితం అయినప్పుడు నిరాశ ఎందుకు ఉంటుందో మరి ఆంకే తెలియాలా. తన భావాలను దాచుకుంటూ బయటకు నవ్వుతో కనిపిస్తానట రీతు చౌదరి. ఈ పోస్ట్ చూసిన అభిమానులు మాకు మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పే సందేశాలు చేస్తున్నారంట. ఇట్లాంటి వాళ్ళకే సోషల్ మీడియాలో లక్షల మంది ఉంటారండి. పనికి మాలిన వాళ్ళే సోషల్ మీడియాలో ఉంటారు, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ. ఇట్లా ఈ సంఘటన మరోసారి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో జరిగే చర్చలపై దృష్టి సారింపజేసిందట. వ్యక్తిగత విషయాలను గౌరవించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం. వ్యక్తిగతం, ఒక పెళ్లి, రెండు పెళ్లి, మూడు పెళ్లిళ్ళు, ఒక ప్రేమ, రెండు ప్రేమ, మూడు ప్రేమలు, అంతా వ్యక్తిగతమే. ప్రేమకు విలువ లేదు, పెళ్లికి విలువ లేదు, వీళ్ళకి మటుకు విలువ ఇవ్వాలంట. అది అమ్మ బడవ, ఇది ఏందో అర్థం కాదు. ఈ రీతు చౌదరి కాదేదో. మరి తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.